చిత్తూరు జిల్లా పుంగనూరులో అరెస్టులు కొనసాగుతున్నాయి. బీసీవై పార్టీ నేతను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అంతేకాదు కార్యకర్తలపై పోలీసులు దాడులు చేశారంటూ వాపోతున్నారు. చదలలో పోలీసులు మోహరించారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మంత్రి పెద్దిరెడ్డిపై కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు రామచంద్ర యాదవ్. నిత్యం పుంగనూరులో పెద్దిరెడ్డి అనుచరులకు బీసీవై పార్టీ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఏ సభ పెట్టినా సరే పోలీసుల సహాయంతో అణచివేస్తున్నారంటూ వాపోయారు. రామచంద్ర యాదవ్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపించారు. రేపు ధర్మ పోరాట దీక్ష భగ్నం చేసే దిశగా పోలీసులు అడుగులు వేయడం వివాదానికి దారితీస్తోంది. తమకు కావాలనే సభకు అనుమతి ఇవ్వడం లేదంటూ బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అంటున్నారు. రౌడీయిజం చేస్తూ నా మీద, నాకు సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. రామచంద్రారెడ్డిని, అతని కుటుంబ సభ్యుల్ని ఇంటికి పంపించడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గత 4.5 సంవత్సరం నుండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, భూ కబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహించి చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తం మీద పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచమైన చర్యలు చేసే నాయకుడు ఎవరు? ఇక వ్యూహ